హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే హనీమూన్ ఎక్స్ప్రెస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక రెడ్ కలర్ కారులో ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా వెళుతూ ఉంటారు. అలా వెళుతూ ఉండగా ఈశాన్ తనకి ఇష్టమైన పాటను ప్లే చేసి వింటూ ఉంటాడు. అయితే పక్కనే ఉన్న సోనాలి మాత్రం నాకు ఆ పాట నచ్చడం లేదు అని ఆ పాటని ఆపేస్తుంది. దాంతో ఈశాన్ వెంటనే సోనాలిని చూసి నాకు ఇష్టమైన పాటను కూడా విననివ్వడం లేదు అని గొడవ పడుతూ ఉంటాడు. నిజానికి ఈశాన్ మరియు సోనాలికి రీసెంట్ గానే మ్యారేజ్ అయి ఉంటుంది. అయినా ఇలా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఈశాన్ అనే క్యారెక్టర్ ఆడియన్స్ చూసి మాట్లాడుతూ, మేమిద్దరం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకుంటున్నారు కదా, కానీ కాదు, మేమిద్దరం ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. కానీ ఎందుకు ఇలా అవుతుందో మీరే చూడండి అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈశాన్ చాలా ట్రెడిషనల్ గా ఉంటాడు. కానీ సోనాలి మాత్రం ఈశాన్ కి ఫుల్ ఆపోజిట్ గా ఫుల్లీ ట్రెండీగా ఉంటుంది. ఈశాన్ తనకి పెళ్లి కావాలి అని గుడికి వెళ్లి వస్తూ ఉంటాడు. అదే సమయంలో సోనాలి సైక్లింగ్ చేసి వస్తూ ఉంటుంది. సడన్ గా సోనాలి కింద పడిపోతుంది. దాంతో ఈశాన్ వెంటనే సోనాలి దగ్గరికి వెళ్ళగా సోనాలి లేచి, నాకేం సహాయం అవసరం లేదు, సైక్లింగ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలే అని అంటుంది. అయితే ఈశాన్ మాత్రం సోనాలిని చూసి, నేను నీకు సహాయం చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను, మీ సైకిల్ బాగా డ్యామేజ్ అయిపోయింది, నేను దాన్ని రిపేర్ చేయించుకుని వస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న సోనాలి ఈశాన్ మీద ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత ఈశాన్ సోనాలికి కొత్త సైకిల్ కొనివ్వాలి అని సైకిల్ షాప్ కు వెళ్లి సైకిల్ కొనిస్తాడు. దాంతో అప్పటి నుంచి ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. సోనాలి ఇంట్లో సోనాలి అమ్మ, నాన్న మరియు సోనాలి అక్క, చెల్లెళ్ళు అందరూ కూడా డాక్టర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఈశాన్ బర్త్డే వస్తుంది. సోనాలి ఈశాన్ ని చూసి అడ్వెంచర్ చేయడం కోసం వెళ్దామని సోనాలి ఈశాన్ ని స్విమ్మింగ్ చేయడం కోసం తీసుకుని వెళ్తుంది. అక్కడ వెళ్ళాక ఇద్దరు కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో సోనాలి పేరెంట్స్, అక్క, చెల్లెళ్ళు అక్కడికి వచ్చి సోనాలి మరియు ఈశాన్ ని చూసి కంగ్రాట్స్ చెప్పి ఈశాన్ కి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలిని చూసి, మీ ఇద్దరికి ఇష్టమైతే మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి చేస్తామని అంటారు. ఒకరోజు ఈశాన్ సిగరెట్ తాగుతూ ఉండగా అక్కడికి సోనాలి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. ఈశాన్ సోనాలిని చూసి, మన పెళ్ళయ్యే వరకు సిగరెట్ తాగుతాను అని అంటాడు. అయితే సోనాలి మాత్రం నువ్వు సిగరెట్ తాగడానికి వీలు లేదు అని చెప్తుంది. ఆ తర్వాత సోనాలి ఈశాన్ ని చూసి, మన పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి అని అంటుంది. అయితే ఈశాన్ మాత్రం సోనాలిని చూసి, అప్పుడే పెళ్లి వద్దు, కొన్ని రోజులు మనం డేటింగ్ చేద్దామని అంటాడు. దాంతో ఇద్దరు కూడా కొన్ని రోజులు డేటింగ్ చేస్తారు. కట్ చేస్తే ఇద్దరికి ఆ తర్వాత పెళ్లి అవుతుంది. ఫస్ట్ నైట్ రోజు రూమ్ లో బాగా పూలతో ఏర్పాట్లు చేసి ఉంటారు. అయితే రూమ్ లోకి వచ్చిన సోనాలి అవన్నీ చూసి, ఇలా బెడ్ మీద పూలు ఎందుకు పరిచారు, నాకు ఇలా చేయడం ఇష్టం లేదు అని అంటుంది. కొంత సమయం తర్వాత ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రూమ్ బయట సోనాలి రిలేటివ్స్ అందరూ కూడా గోలగోల చేస్తూ ఉంటారు. దాంతో సోనాలి వెంటనే రూమ్ నుంచి బయటికి వెళ్లి, లోపల మాకు డిస్టర్బెన్స్ గా ఉంది, గోల చెయ్యవద్దు అని అంటుంది. ఆ తర్వాత సోనాలి తిరిగి రూమ్ లోకి రాగా ఈశాన్ సోనాలిని చూసి, మనం ఎక్కడికైనా బయటికి వెళ్లి ఎంజాయ్ చేద్దామని అంటాడు. దాంతో ఈశాన్ మరియు సోనాలి వాళ్ళు ఉన్న ఫ్లోర్ నుంచి కిందకి చీరలు కట్టి అక్కడి నుంచి దిగి వెళ్లిపోతారు. అలా వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగుతూ ఉంటుంది. కట్ చేస్తే 6 నెలల తర్వాత ఇద్దరు కూడా ఒక హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలుస్తారు. అయితే ఈశాన్ మాత్రం డాక్టర్ ని చూసి, నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానని, ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాను, నాకు టైం సరిగ్గా ఉండదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్, మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎలా ఉంది అని అడుగుతాడు. దాంతో సోనాలి వెంటనే డాక్టర్ ని చూసి, కనీసం ఈశాన్ కి కిస్ చేయడం కూడా రాదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. అక్కడ డాక్టర్ దగ్గర ఈశాన్ మరియు సోనాలికి నచ్చింది, ఈశాన్ నాకు నచ్చలేదు అని అంటూ ఉంటాడు. ఈశాన్కి నచ్చింది, సోనాలి నాకు నచ్చలేదు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి ఈశాన్ మరియు సోనాలి, ఈ డాక్టర్ మన పర్సనల్ విషయాలు అడుగుతున్నాడు అని ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ సమయంలో సోనాలి ఈశాన్ ని చూసి, మనం ఇలాంటి డాక్టర్స్ దగ్గరికి కాదు, మనం ఎక్కడికైనా వెళ్లి ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుందాం అని అంటుంది. అలా అక్కడి నుంచి ఈశాన్ మరియు సోనాలి తన కారులో వెళుతూ ఉంటారు. వాళ్ళ కారు పక్కనే బాలా
సుందరి అనే ఇద్దరు పెద్ద వయసులో ఉన్న దంపతులు బైక్ మీద వెళుతూ కారుని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్లి సడన్ గా కారు ముందు బైక్ పడిపోతుంది. బాలా కింద పడిపోతాడు. సుందరి బాలానే చూస్తూ ఉంటుంది. దాంతో ఈశాన్ మరియు సోనాలి కారులో వేగంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈశాన్ వెంటనే ఆ బాలాని పైకి లేపి హాస్పిటల్ కి తీసుకుని వెళ్దామని అంటూ ఉంటాడు. అయితే అక్కడే ఉన్న సుందరి ఈశాన్ ని చూసి అవసరం లేదు, అతన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, తనకేం కావాలో నాకు బాగా తెలుసు, నిజానికి ఇది యాక్సిడెంట్ కాదు, మేమిద్దరం మమ్మల్ని మేము అర్థం చేసుకోవడం కోసం ప్రాంక్ చేశామని చెప్పి బాలా మరియు సుందరి ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలి తిరిగి మళ్ళీ అక్కడి నుంచి కారులో వెళుతూ ఉంటారు. అప్పుడు సోనాలి ఈశాన్ని చూసి ఇంత వయసు వచ్చినా ఆ బాలా మరియు సుందరి లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు, మనం ఈ బాలా మరియు సుందరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏదైనా మంచి అడ్వైజ్ ఇస్తే మన లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు విన్న ఈశాన్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలి ఇద్దరూ కలిసి ఆ బాలా మరియు సుందరి దగ్గరికి వెళ్తారు. అక్కడ బాలా మరియు సుందరి హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఒక కంపెనీని నడుపుతూ ఉంటారు. ఎవరైతే పెళ్లి చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇదంతా చూసిన ఈశాన్ వెంటనే సోనాలిని చూసి ఇదేదో ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది, మనకి కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి అని అంటాడు. అయితే సోనాలి మాత్రం అవేమీ పట్టించుకోకండి, మనం వీళ్ళ దగ్గరే కౌన్సిలింగ్ తీసుకుందాం అని అంటుంది. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా బాలా మరియు సుందరిని కలుస్తారు. సోనాలి సుందరి మరియు బాలాని చూసి మేము మీ కౌన్సిలింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న సుందరి మరియు బాలా ఇద్దరూ కూడా ఈశాన్ మరియు సోనాలిని చూసి మీరు ఇందులో జాయిన్ అవ్వాలి అంటే మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం, దానికి మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది అని అంటారు. దానికి ఈశాన్ మరియు సోనాలి ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. అప్పుడు బాలా మరియు సుందరి ఈశాన్ మరియు సోనాలిని చూసి ఒకరి బర్త్డే మరొకరిని అలాగే వాళ్ళ పెళ్లి రోజు ఎప్పుడు అని అడుగుతారు. కానీ ఇద్దరూ కూడా ఆ సమాధానాన్ని చెప్పలేకపోతారు. ఆ తర్వాత బాలా మరియు సుందరి ఇంట్లో రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది అని అడగ్గా దాంతో ఈశాన్ రిమోట్ ఎప్పుడు సోనాలి దగ్గర ఉంటుంది అని అంటాడు. అయితే సోనాలి మాత్రం లేదు లేదు, రిమోట్ ఎప్పుడు ఈశాన్ దగ్గరే ఉంటుంది అని అంటుంది. ఆ తర్వాత ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, అదేవిధంగా ఇంట్లో ఎవరు ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు అని ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతారు. దానికి ఈశాన్ మరియు సోనాలి ఇద్దరూ కూడా నెగిటివ్ సమాధానాలు చెప్తూ ఉంటారు. దాంతో బాలా మరియు సుందరి ఈశాన్ మరియు సోనాలిని చూసి మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు అని అంటారు. ఆ మాటలు విన్న సోనాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఈశాన్ మాత్రం మేము కరెక్ట్ గా సమాధానాలే చెప్పలేదు, ఎలా సెలెక్ట్ అయ్యాము అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బాలా ఈశాన్ మరియు సోనాలిని చూసి మీకు 7 రోజులు మేము కౌన్సిలింగ్ ఇస్తాం, మీరిద్దరూ ఉండడానికి ఒక ఇల్లు కూడా ఇస్తాము అని చెప్తాడు. దాంతో ఈశాన్ మరియు సోనాలి వెంటనే వాళ్ళకిచ్చిన ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంటి గేట్ కి ఒక తాళం వేసి ఆ తాళం పాస్వర్డ్ ని అక్కడ ఉన్న పేపర్ మీద రాసి ఉంటారు. ఆ పాస్వర్డ్ ఏమిటి అంటే ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉండాలి అని అక్కడ పేపర్ మీద రాసి ఉంటుంది. అది చదవగానే ఆ గేట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా ఆ ఇంటి లోపలికి వెళ్తారు. ఈశాన్ మాత్రం ఈ 7 రోజులు బాగా ఎంజాయ్ చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈశాన్ ఆ రూమ్ లో ఉన్న ఒక ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తాడు. ఆ ఫ్రిడ్జ్ లోపల చికెన్ మరియు బీర్ ఉండడం ఈశాన్ చూస్తూ ఉంటాడు. అదే సమయంలో చికెన్ అంటే ఇష్టం లేని సోనాలి అక్కడికి వచ్చి ఆ చికెన్ ని బయటికి విసిరేస్తుంది. దాంతో ఈశాన్ మరియు సోనాలి మధ్య మళ్ళీ గొడవ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఆ రోజు రాత్రి నిద్రపోతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లేవగా ఈశాన్ కి తన వైఫ్ సోనాలి అక్కడ కనిపించదు. దాంతో ఈశాన్ తను ఉన్న ఇంటి నుంచి బయటికి వస్తాడు. అప్పుడే తనకి అక్కడ 2 ఇళ్ళు కనిపిస్తాయి. ఒక ఇంటి దగ్గర ఎంట్రన్స్ ఓన్లీ ఫర్ లేడీస్ అని, మరొక ఇంటి దగ్గర ఎంట్రన్స్ ఓన్లీ ఫర్ జెంట్స్ అని రాసి ఉంటుంది. దాంతో ఈశాన్ జెంట్స్ కు మాత్రమే ఎలా అని చెప్పిన ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఈశాన్ ని భయపెట్టిస్తూ ఉంటుంది. దాంతో ఈశాన్ కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సోనాలి మాట్లాడుతూ నిన్ను భయపెడుతుంది నేనే జస్ట్ ప్రాంక్ చేశాను అని సోనాలి ఈశాన్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఈశాన్ కూడా సోనాలిని చూసి నేను నిజంగా భయపడిపోయాను అని చాలా ఆనందంగా సోనాలితో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఈశాన్ సోనాలి ఎప్పుడూ కూడా ఈ విధంగా నాతో మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సోనాలి ఈశాన్ కి మసాజ్ కూడా చేస్తుంది. వెంటనే ఈశాన్ కి ఇష్టమైన కొన్ని నాన్ వెజ్ కర్రీస్ కూడా చేసి పెట్టి తను కూడా ఆ
నాన్ వెజ్ కర్రీస్ ని తింటుంది. అది చూసిన ఈశాన్ నిజంగా చాలా షాక్ అవుతాడు. అప్పుడే సోనాలి ఈశాన్ ని చూసి మీరు బెడ్రూమ్ కి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తుంది. దాంతో ఈశాన్ వెంటనే వాళ్ళకిచ్చిన ఆ రూమ్ కి వెళ్తాడు. అయితే ఈశాన్ ఇంటికి రాగానే ఆ ఇంట్లో సోనాలి అప్పటికే కిచెన్ రూమ్ లో వంట చేస్తూ ఉంటుంది. ఈశాన్ షాక్ అయ్యి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు కదా అని ఆ సోనాలిని అడుగుతాడు. సోనాలి మాట్లాడుతూ నేను పొద్దున్నుంచి ఏమీ తినలేదు, అందుకే వంట చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. అలా సోనాలి మరియు ఈశాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత సోనాలి చేస్తున్న వంటని ఈశాన్ కింద పడేస్తాడు. ఫుడ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. దాంతో సోనాలి చాలా కోపం తెచ్చుకుని వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఈశాన్ అక్కడికి వచ్చి సోనాలిని ఓదార్చుతూ ఉంటాడు. ఇక్కడే మనకు సోనాలి ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఈశాన్ ఇంట్లో ఉండగా రాహుల్ మరియు మరొక వ్యక్తి ఈశాన్ ఇంటి దగ్గరికి ఒక పార్సిల్ తీసుకుని వెళ్తారు. ఈశాన్ వాళ్ళని చూసి మీరు ఎవరు అని అడగ్గా మేము సోనాలి ఫ్రెండ్స్ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చి రాహుల్ మరియు మరొక వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఈశాన్ సోనాలిని చూసి ఈ రాహుల్ ఎవరు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సోనాలి పెళ్లి కాకముందు రాహుల్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సోనాలి తను ఉన్న ఇంటి నుంచి ఓన్లీ లేడీస్ కి మాత్రమే ఎంట్రీ అని రాసి ఉన్న ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ ఇంటి లోపల ఈశాన్ వంట చేస్తూ ఉంటాడు. ఈశాన్ సోనాలి దగ్గరికి వచ్చి చాలా రొమాంటిక్ గా చాలా ప్రేమగా మాట్లాడుతూ నీకు ఏం కావాలో చెప్పు, వంట చేసి పెడతాను అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే కోపంగా ఉన్న సోనాలి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తను ఉన్న ఇంటికి వెళ్లిపోతుంది. అయితే ఆ సమయంలో ఈశాన్ నిద్రపోతూ కనిపిస్తాడు. అది చూసిన సోనాలి చాలా షాక్ అవుతుంది. దాంతో సోనాలి మళ్ళీ ఆ లేడీస్ కి మాత్రమే ఎంట్రీ అని రాసి ఉన్న ఆ ఇంటి లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఈశాన్ మాత్రం సోనాలితో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో సోనాలి భయపడిపోయి అక్కడి నుంచి తలుపు తీసుకుని ఎక్కడైతే ఈశాన్ పడుకుని ఉన్నాడో అక్కడికి వచ్చి తనను నిద్ర లేపి ఆ పక్కనే ఉన్న ఇంట్లో దెయ్యం ఉంది, అది అచ్చం నీలాగే ఉంది, నీలాగే మాట్లాడుతుంది అని అంటుంది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే కూడా సోనాలి ఓన్లీ లేడీస్ కి మాత్రమే ఎంట్రీ అని రాసి ఉన్న ఆ రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు కూడా అక్కడ ఉన్న ఈశాన్ సోనాలిని పట్టుకుని చాలా రొమాంటిక్ మూడ్ లోకి వెళుతూ ఉంటాడు. అది చూసిన సోనాలి నా హస్బెండ్ ఎప్పుడూ కూడా ఇలా ప్రవర్తించడు, కానీ ఇక్కడేమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. లేడీస్ కి మరియు జెంట్స్ కి మాత్రమే ఎలా రాసి ఉన్న ఆ ఇళ్లలో ఈశాన్ మరియు సోనాలి లాగా ఉన్నది ఈశాన్ మరియు సోనాలి కాదని, వాళ్ళు ఒక డూప్ అని అర్థం అవుతుంది. ఆ విషయాన్ని ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా అర్థం చేసుకుంటారు. దాంతో ఆ తర్వాత రోజు ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి కారులో బయలుదేరి వెళుతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న గేట్ మాత్రం ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆ గేట్ 7 రోజుల తర్వాతే ఆ గేట్ ఓపెన్ అవుతుంది అని అక్కడ ఒక రూల్ రాసి ఉంటుంది. దాంతో ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు ఉన్న ఆ ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు మాట్లాడుకుంటూ బయట ఉన్న ఆ ఇళ్లలో అచ్చం మనలాగే ఉన్న వాళ్ళు దెయ్యాలు అయి ఉంటారా అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సోనాలి దెయ్యాలైతే అయి ఉండరు కానీ వాళ్ళు అచ్చం మనలాగే ఎలా ఉన్నారు అని అంటుంది. అదే సమయంలో ఈశాన్ సోనాలిని చూసి మనం ఒంటరిగా ఆ ఇంట్లోకి వెళ్ళడం కాదు, ఇద్దరం కలిసి ఒక రూమ్ లోకి వెళదామని ఓన్లీ లేడీస్ కు మాత్రమే ఎంట్రీ అని రాసి ఉన్న ఆ ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. అక్కడ ఉన్న పేపర్ మీద ఓన్లీ లేడీస్ కు మాత్రమే ఎంట్రీ అని రాసి ఉన్న దగ్గరికి లేడీస్ మాత్రమే వెళ్ళగలరు, అదే విధంగా ఓన్లీ జెంట్స్ కు మాత్రమే అని రాసి ఉన్న ఇంట్లోకి జెంట్స్ మాత్రమే వెళ్ళగలరు అని ఒక రూల్ రాసి ఉంటుంది. దాంతో ఈశాన్ ఓన్లీ జెంట్స్ మాత్రమే అని రాసి ఉన్న ఇంట్లోకి వెళ్ళగా అక్కడ సోనాలి లాగా ఉన్న అమ్మాయి ఈశాన్ తో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈశాన్ మాత్రం అక్కడ సోనాలి లాగా ఉన్న అమ్మాయిని కొట్టడానికి వెళ్తాడు. అది చూసిన సోనాలి లాగా ఉన్న అమ్మాయి ఈశాన్ ని చూసి నువ్వెందుకు నాతో క్లోజ్ గా ప్రేమగా ఉండడం లేదు అని అంటూ ఉంటుంది. దాంతో ఈశాన్ వెంటనే బయటికి వచ్చి బయట ఉన్న ఒరిజినల్ సోనాలిని చూసి ఆ ఇంటి లోపల అచ్చం నీలాగా ఉన్న అమ్మాయి నన్ను తన హస్బెండ్ అనుకుంటుందేమో, నాతో చాలా ప్రేమగా మూవ్ అవుతుంది అని సోనాలికి చెప్పి సోనాలి మరియు ఈశాన్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు సోనాలి ఈశాన్ ని చూసి నేను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అచ్చం నీలాగా ఉన్న వ్యక్తి చాలా ప్రేమగా నన్ను చూసుకుంటున్నాడు, నాకేం కావాలో అదంతా వండి పెడుతున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అంటూ ఆ డూప్లికేట్ ఈశాన్ ని చాలా పొగుడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఈశాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే విధంగా వీళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళడానికి రోజుకు 2 గంటలు మాత్రమే అనుమతి ఉంటుంది. దాంతో సోనాలి ఎప్పుడెప్పుడు తన టైం వస్తుందా, ఆ రూమ్ లోకి ఎప్పుడెప్పుడు వెళదామా
అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన పక్కన ఉన్న రియల్ ఈశాన్ కన్నా కూడా ఆ రూమ్ లో ఉన్న ఈశాన్ తనని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అందుకే సోనాలి ఎప్పుడెప్పుడు టైం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి లైఫ్ అక్కడ సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు ఈశాన్ మరియు సోనాలి ఈ బాలా మరియు సుందరి మనల్ని ఇలా చేయడం వల్ల ఏం యూజ్ ఉంది అని ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇప్పటికి 3 రోజులు అయిపోయాయి, ఇంకా 4 రోజులే మిగిలి ఉంది, ఏమవుతుందో చూద్దామని అనుకుంటారు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు సోనాలి ఈశాన్ ని చూసి ఈ రోజు మన ఇద్దరం కలుద్దాం, నేను తొందరగా ప్రెగ్నెంట్ కావాలి అని అంటుంది. అయితే ఆ రోజు ఈశాన్ ఇంటికి రాడు. దాంతో ఈశాన్ మరియు సోనాలికి మళ్ళీ గొడవ జరుగుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఒకరోజు సోనాలి డూప్లికేట్ ఈశాన్ దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు రోజు ఇంత కష్టపడుతున్నావు, ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నావు అని అంటుంది. ఆ మాటలు విన్న డూప్లికేట్ ఈశాన్ నేను రాహుల్ లాగా అవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సోనాలి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి డైరెక్ట్ గా ఒరిజినల్ ఈశాన్ దగ్గరికి వెళ్లి నువ్వెందుకు రాహుల్ లాగా ఉండాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఈశాన్ సోనాలిని చూసి రాహుల్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, అందుకే నేను కూడా తనలాగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు ఈశాన్. దాంతో ఈశాన్ మరియు సోనాలికి మళ్ళీ గొడవ జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇంతకు ముందు గతంలో సోనాలి ఫ్రెండ్ అయినటువంటి రాహుల్ మరొక వ్యక్తితో వచ్చి ఒక పార్సల్ ఇచ్చి వెళ్ళాడు కదా. ఆ పార్సల్లో కొన్ని ఫొటోస్ మరియు ఒక లెటర్ రాసి ఉంటుంది. ఆ లెటర్ ని ఈశాన్ చదువుతాడు. నిజానికి ఆ లెటర్ లో రాహుల్ నువ్వెందుకు అంత పెద్ద ఇంటి నుంచి వచ్చి ఈ ఈశాన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, నువ్వు అతన్ని వదిలేసి వచ్చాయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ ని చదివిన ఈశాన్ నేను నిజంగానే సోనాలికి కరెక్ట్ అయిన భర్తని కాదు అని ఆలోచిస్తూ సోనాలికి దగ్గర అవ్వకుండా దూరంగా ఉంటూ ఇలా కావాలనే బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఈశాన్ సోనాలికి చెప్తాడు. అయితే సోనాలి మాత్రం ఈశాన్ ని చాలా ప్రేమించి ప్రేమగా చూసుకుంటూ జీవితాంతం ప్రేమగా ఉండాలి అని ఈశాన్ ని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. ఈశాన్ సోనాలి చెప్పింది మొత్తం విని సోనాలి కూడా ఈశాన్ కి తన కథను చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి సోనాలి ఈశాన్ ని చూసినప్పటికే తను రాహుల్ తో బ్రేకప్ చెప్పి ఉంటుంది. ఆ తర్వాత సోనాలి ఈశాన్ ని మనస్ఫూర్తిగా లవ్ చేసి పెళ్లి చేసుకుని ఉంటుంది. అలా సోనాలి తన గతాన్ని ఈశాన్ కి చెప్పి నేను నిన్ను చాలా మనస్ఫూర్తిగా ప్రేమించాను అని చెప్తుంది. ఒకరోజు సోనాలి అక్కడ ఉన్న డూప్లికేట్ ఈశాన్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. అది గమనించిన సోనాలి వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్ గా బయటకు వచ్చి ఒరిజినల్ ఈశాన్ దగ్గరికి వచ్చి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఉన్నాయి, నేను ఆ డూప్లికేట్ ఈశాన్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాను, అందుకే మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని అంటుంది. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళకి ఎదురుగుండా బాలా మరియు సుందరి వచ్చి వాళ్ళని చూసి మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మేమేమో మీరిద్దరూ కలిసి ఉండేలాగా ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటారు. ఆ మాటలు విన్న ఈశాన్ లేదు నాకు అర్జెంట్ పని ఉంది, నేను అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటాడు. ఆ మాటలు విన్న బాలా మరియు సుందరి ఇద్దరు కూడా ఏమిటి మీకు అంత అర్జెంట్ పని, ఇక్కడి నుంచి వెంటనే ఒక లాయర్ దగ్గరికి వెళ్లి డివోర్స్ తీసుకోవాలా అని అంటారు. ఆ మాటలు విన్న ఈశాన్ లేదు అలా ఏం కాదు అని అంటారు. దానికి బాలా మరియు సుందరి ఇద్దరు కూడా ఈశాన్ మరియు సోనాలిని చూసి సరే అయితే నేను ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాను, అందులో ఆ గేట్ కీస్ ఉంటుంది, ఆ కీతో మీరిద్దరూ మరియు ఆ డూప్లికేట్ ఈశాన్ మరియు సోనాలి అంటే మీ నలుగురిలో ఎవరైనా ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. దాంతో ఈశాన్ వెంటనే సోనాలిని చూసి అయితే ఒక పని చేద్దాం, నువ్వు ఆ డూప్లికేట్ ఈశాన్ దగ్గరికి వెళ్ళి తనని మాటల్లో పెట్టి బయటికి వచ్చి రూమ్ తాళం పెట్టు, నేను కూడా ఆ డూప్లికేట్ సోనాలి దగ్గరికి వెళ్ళి తనని మాటల్లో పెట్టి లాక్ చేసి బయటికి వస్తాను, ఇద్దరం కలిసి ఆ కీ సహాయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. దానికి సోనాలి కూడా ఒప్పుకుంటుంది. మొదటగా ఈశాన్ ఆ డూప్లికేట్ సోనాలి దగ్గరికి వెళ్లి తనని మాటల్లో పెట్టి ఆ రూమ్ లాక్ చేసి బయటికి వచ్చేస్తాడు. మరోపక్క సోనాలి మాత్రం ఆ డూప్లికేట్ ఈశాన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. తనని డైవర్ట్ చేసి తను బయటికి రాలేకపోతుంది. అది చూసిన ఒరిజినల్ ఈశాన్ వెంటనే సోనాలి దగ్గరికి వెళ్లి నేను నిజంగానే నీకు సరైన వాణ్ణి కాదు, నువ్వు ఈ తాళం తీసుకుని ఈ డూప్లికేట్ ఈశాన్ మరియు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి సరదాగా హ్యాపీగా ఉండండి, నేను ఇక్కడే ఉండి ఆ డూప్లికేట్ సోనాలితో ఉంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న సోనాలి చాలా కోపంతో ఈశాన్ ని చూసి నేను రాహుల్ తో విడిపోయిన తర్వాత మిమ్మల్ని చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నేను జీవితంలో చాలా హ్యాపీగానే ఉన్నాను, కానీ చిన్న చిన్న ఇబ్బందులు లైఫ్ లో వస్తూనే ఉంటాయి, కానీ అంత మాత్రాన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోను అని అంటుంది. ఆ తర్వాత ఈశాన్ మరియు సోనాలి ఇద్దరు కూడా కీ తీసుకుని ఆ గేట్ దగ్గరికి వస్తూ ఉంటారు.
సరిగ్గా అదే సమయంలో ఈశాన్ మరియు సోనాలికి ఆపోజిట్ లో బాలా మరియు సుందరి కారులో వచ్చి ఆగి వాళ్ళని చూసి, మిమ్మల్ని 7 రోజులు ఇక్కడ ఉండమని చెప్పాం, మీరు ఇప్పటి వరకు 6 రోజులు ఉన్నారు, ఇంకా ఒక రోజు మీరు ఇక్కడ ఉండాలి అని అంటారు. అదే విధంగా బాలా మరియు సుందరి ఈశాన్ మరియు సోనాలిని చూసి లైఫ్ లో అందరికీ కూడా సెకండ్ ఛాన్స్ వస్తుంది, అంతవరకు వెయిట్ చేస్తూ ఉండాలి అని బాలా మరియు సుందరి ఈశాన్ మరియు సోనాలికి చెప్తూ ఉంటారు. అదే సమయంలో ఈశాన్ మరియు సోనాలి ఆ బాలా మరియు సుందరి కార్ నెంబర్ ని చూస్తారు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. బాలా మరియు సుందరి కార్ నెంబర్ ని చూసిన ఈశాన్ మరియు సోనాలికి ఒక విషయం అర్థమవుతుంది. నిజానికి బాలా మరియు సుందరి ఎవరో కాదు, అది ఈశాన్ మరియు సోనాలియే అని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే బాలా మరియు సుందరి ఫ్యూచర్ నుంచి ప్రెజెంట్ లో ఈశాన్ మరియు సోనాలి విడిపోకుండా ఉండడం కోసం వాళ్ళని కలపడానికి ఫ్యూచర్ నుంచి వాళ్ళే వచ్చారు అని ఈశాన్ మరియు సోనాలికి అర్థమవుతుంది. అయితే ఈశాన్ మరియు సోనాలి ఇద్దరూ కూడా వేగంగా కారులో వచ్చి వాళ్ళను గుద్దేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని వాళ్ళ కారులో వేగంగా బాలా మరియు సుందరి ఉన్న కారు దగ్గరికి వస్తూ ఉంటారు. కట్ చేస్తే అదే సమయంలో ఈశాన్ నిద్ర నుంచి మేలుకుంటాడు. అప్పుడు ఈశాన్కి ఇదంతా నా కళ అని అర్థం చేసుకుంటాడు. అంటే ఇదంతా ఈశాన్ కన్న కళని, ఈశాన్ సోనాలిని పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని, రాహుల్ లాగా జీవించడం మొదలు పెడితే మన లైఫ్ లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఈశాన్ అప్పుడు నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న ఈశాన్ ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని అనుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ ఊర్లోని అమ్మాయిలు ఎందుకు వరుసగా శవాలయ్యి ఊరి చివర ఉన్న మర్రి చెట్టుకి వేలాడుతూ కనిపిస్తున్నారు? ఊర్లోని ప్రెసిడెంట్ చేస్తున్న దారుణాలు ఏమిటి? హీరో ఎలా చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళాడు అనేదే 2024లో రిలీజ్ అయినటువంటి బహిష్కరణ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ సుమారు 3.5 గంటల నిడివితో G5 యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.